హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కదా తల్లి ప్రేమ. ఉదయాన్నే నిద్రలేచిన చిట్టి పప్పి అని గట్టిగా పిలిచింది. కానీ పప్పి పలకలేదు. చుట్టూ చూసింది. పప్పి ఎక్కడా కనిపించలేదు. నాన్న దగ్గరికి వెళ్ళి పప్పి కనిపించడం లేదు అని దిగాలుగా చెప్పింది. చిట్టి 5వ తరగతి చదువుతోంది. ఒకరోజు తండ్రితో కలిసి బడి నుంచి ఇంటికి వచ్చే సమయంలో దారి పక్కన పిల్లి కనిపించింది. దగ్గరలో ఎక్కడైనా తల్లి పిల్లి ఉందేమో అని చూస్తే కనిపించలేదు. పాపం, దారి తప్పి వచ్చినట్టుంది. ఒంటరిగా ఉన్న ఈ పిల్ల ఏ కుక్క కంటబడినా దాని ప్రాణానికి ముప్పు అన్నాడు నాన్న. ఈ పిల్లని మనం పెంచుకుందాం అంది చిట్టి. ముద్దుల కూతురు అడగడంతో సరే అన్నాడు. నాన్న ఒప్పుకోవడంతో చిట్టి సంతోషించింది. ఆ పిల్లికి పప్పి అని పేరు పెట్టింది. రోజూ దానికి పాలు పోయడం, ఆడుకోవడం చేసేది చిట్టి. పప్పి పెంపకం చిట్టి దినచర్యలో భాగమైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పప్పి ఇప్పుడు కనిపించకపోయేసరికి చిట్టికి ఏడుపు ముంచుకొచ్చింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా, నాన్న, మన ఇంటి పక్కనే ఉన్న పూరిపాకలో ఒక కుక్క పిల్లల్ని పెట్టింది. నిన్నే చూశాను. కుక్క పిల్లికి జాతి వైరం ఉందని, ఆ రెండు బద్ద శత్రువులని మా టీచర్ చెప్పారు. ఒకవేళ అక్కడికి కానీ పప్పి వెళ్ళి ఉంటుందంటావా అని భయంగా అడిగింది చిట్టి. భయపడకు చిట్టి, పప్పి అక్కడకు వెళ్ళి ఉండదు. అయినా చూద్దాం పద అన్నాడు నాన్న. తండ్రితో కలిసి చిట్టి పాక వద్దకు వెళ్ళింది. అక్కడ పప్పీని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తల్లి కుక్క తన పిల్లలతో పాటుగా పప్పీకి కూడా పాలిస్తోంది. అది చూసిన తండ్రి, చూసావా చిట్టి, జాతి వైరం జంతువుల మధ్య ఉండవచ్చు, కానీ అమ్మతనానికి ఉండదు. అమ్మ అందరి పిల్లలను తన పిల్లలే అనుకుంటుంది. తన ప్రేమను అందరికీ సమానంగా పంచుతుంది. సృష్టిలో తీయనైనది అమ్మ ప్రేమ అని చెప్పాడు. పప్పీని చూసి చిట్టి సంతోషిస్తూ, పప్పీకి తల్లి లేని లోటు తీరింది నాన్న అంది. బాగా చెప్పావు. కొంతసేపటికి పప్పి మన ఇంటికి తిరిగి వస్తుంది, వెళ్దాం పద అన్నాడు. చిట్టి సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.